ఆమెకు ఎక్కడ ఊపిరాడదు, గాలాడదని చెప్పేసి నేను ఫ్యానేసే ఉంచేదాన్ని. తాపకోసారి వచ్చి చూసుకునేదాన్ని. ఈ జబ్బుకి కూడా మెడిసిన్ దొరికితే బావుంటదేమో అని అనిపిస్తుంది నాకైతే. అతంటే ఎంత బాధుంటదో తెలుసా? అది మనిషైనా సరే, మూగజీవని ఎవరిదైనా సరే ప్రాణే గదా! ఆ బాధ హాయ్ అండి. ఇక్కడ బుడ్డమ్మని చూసారు కదండీ! కొత్తోళ్ళకైతే తెలియపోవచ్చు. పాతోళ్ళకైతే తెలుసు. బుడ్డమ్మ అయితే చనిపోయిందండి. చనిపోయి గూడా అంటే నిన్న చనిపోయింది. ఇది నిన్నటి వీడియోనండి. నిన్న ఇవాళ వదులుతున్న వీడియో. చాలా అంటే చాలా బాధేసిందండి. ఇప్పుడు దాన్ని నేను ఎక్కడ గాలి ఆడకుండా ఉంటదేమోనని భయంతో నేను 24 గంటలు ఫ్యాన్ ఏసే ఉంచేదాన్నేనండి. అంత ఇదిగా చూసుకునేదాన్ని. ఇప్పుడు చూడపోతే ఇలా అయిపోయింది. ఎక్కడ ఊపిరాడుతోనని ఒక భయంతోని చాలా జాగ్రత్తగా చూసుకునేదాన్ని. డాక్టర్ గారు కూడా అన్నారు, "అమ్మ ఇంకా వేస్ట్ అమ్మ. ఇంకా నువ్వు ఎన్ని మెడిసిన్ వాడినా కూడా వేస్ట్" అని చెప్పినా సరే, నేను మెడిసిన్ వాడితే చూసుకుంటానే ఉన్నా. అంటే బతికిద్దామని ఒక చిన్న ఆశతో నేను అంత ఇదిగా చూసుకున్నానండి. లాస్ట్ ఫైనల్‌గా బుడ్డమ్మే చనిపోయింది. చాలా అంటే చాలా బాధేసింది. నా చేతులకు ఉంటే నేనే మట్టి చేయాల్సొచ్చింది. సన్నిగాడు కూడా లేకపోవటం వల్ల నేను ఒక్కదాన్నయ్యా. నేను ఇంకా వేరే వాళ్ళని తీసుకొనెళ్ళానండి. వీడియో తీస్తారని చెప్పి మా పిన్ని కూతురిని తీసుకొనెళ్ళి బుడ్డమ్మను మట్టి చేసేసాను నేను. మధ్యాహ్నం ఆ టైంలోనండి జరిగింది. పొద్దున పూటే చనిపోయింది. నాకెవరూ లేరు తోడు ఎళ్ళటానికి. అందుకని మా చిన్నమ్మ కూతురు వచ్చే వరకు ఉండేసేసి నేను బుడ్డమ్మని తీసుకొనెళ్ళానండి మట్టి చేయటానికి. నా చేతులకు నేను చేస్తున్నా కూడా బాధేసింది. ఎందుకంటే ఆ మట్టి అలా ఏస్తున్నా కూడా నాకు బాధేసింది. ఎందుకంటే ఆమెకు ఎక్కడ ఊపిరాడదు, గాలాడదని చెప్పేసి నేను ఫ్యాన్ ఏసే ఉంచేదాన్ని. తాపకోసారి వచ్చి చూసుకునేదాన్ని నేను అంత ఇదిగా. మీరు అనుకోవచ్చు మూగజీవులే కదా! ఏముందిలేమ్మా పోతే ప్రాణం పోనీలే ఎందుకని అనుకోవచ్చు. కానీ నాకు అలా అనిపించదండి. ఒక ప్రాణం మన కళ్ళ ముందు పోతుంటే ఎంత బాధ ఉంటదో తెలుసా? అది మనిషైనా సరే, మూగజీవని ఎవరిదైనా సరే ప్రాణే కదా! ఆ బాధ అలాగే ఉంటది. అసలు నేను ఈ వీడియోనే చేయకూడదని అనిపించింది. కానీ మీ అందరికి నేను చెప్పాలి గదా! బుడ్డమ్మ ఏమైపోయింది ఏంటని అడుగుతారు గదా! కేవలం అందు గురించి నేను ఈ వీడియో కూడా నేను చేయటం కారణం. లేదంటే అసలు నాకు వీడియో తీయటం కూడా ఇష్టం లేదు. నా మనసు అసలు చాలా అంటే చాలా బాధేసింది. ఇలా ఎంతమంది పిల్లల్ని చూడాలా అనిపిస్తుంది నా కళ్ళ ముందు. ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలు అలాగే మిస్ అయిపోతుంటే, చనిపోతుంటే చాలా బాధేస్తుంది నాకు. వాళ్ళకి ఏదైనా సరైనది ఉంటే బావుంటదేమో అనిపిస్తుంది. ఈ జబ్బుకి కూడా మెడిసిన్ దొరికితే బావుంటదేమో అని అనిపిస్తుంది నాకైతే. ఈ జబ్బొస్తే మళ్ళీ వాళ్ళు బతకరు అని అంటున్నారు. కానీ డాక్టర్ గారు చిన్న ఒక్క మాట చెప్పిండు నాకు. 2 సంవత్సరాల క్రితం నాడు ఒక పుట్టిది బతికింది అని ఒక రీజన్‌తోని నేను ఈ పుట్టిదానికి కూడా నేను చేపిచ్చిందండి. బుడ్డిది బతికిద్దని చెప్పేసి. కానీ ఈ జబ్బుకి మందే లేదు అనేసి అన్నారు. అయినా సరే నేను వినలేదు. బతికిద్దని ఒక ఆశతోనే నేను అవును అలా చూపించిన రీజన్ కూడా అందుకనేనండి. అసలు నా పనులు కూడా మానుకొని నేను హాస్పిటల్ చుట్టూరు తిరిగా నేను. ఎందుకంటే ఆ బుడ్డిదాని వీడియోలు మీరు చూసే ఉంటారు. మా ఇంట్లో వచ్చి నేను సాటుగా తీసుకొనొచ్చేసి ఆమెను ఎలా చూసుకునేదాన్నో నేను. ఎన్ని సేకలు చేసేదాన్నోనండి బుడ్డిదొచ్చేసి. అవన్నీ గుర్తొస్తుంటే చాలా బాధేస్తుంది. నా ఫోన్‌లో ఫో ఫో అంటే అన్నమ్మ వీడియోలు ఎలా ఉంటాయో, ఈ బుడ్డిదాని వీడియోలు కూడా అలాగే ఉన్నాయండి నా ఫోన్‌లోని. ఆ వీడియోలు చూసిన ప్రతిసారి బాధేస్తుంది. అది ఫోజులు కూడా భలే ఇస్తది. పొట్టువులకు కూడా. ఎంత ఆశతో ఇంకా బతకాలని పాపం చాలా ఇదిగా ప్రయత్నించింది. ఎందుకంటే మెడిసిన్ ఏసేటప్పుడు వద్దు అని నెట్టేయకోకుండా మెడిసిన్ ఏపించుకునేది చక్కగా. నేను చెప్పినట్టల్లా మెడిసిన్ ఏసుకునేది. ఎందుకంటే బతకాలని ఒక ఆశతోనే బుడ్డమ్మ, బుడ్డమ్మ అని పిలవంగానే ఇలా చూస్తా ఉండేది. పైకి లెగవలేకపోయినా సరే నా వంక చూస్తా ఉండేది పిలవంగానే. అన్నీ అర్థమవుతాయండి బుడ్డమ్మకి.